బిలో యావరేజ్ అండి. చాలా లాగ్ చేశారు. పేస్ ఎక్కడా కూడా ఇది ఒక గ్రిప్పింగ్ గా ఇంటెన్స్ గా అయితే లేదు. ఒక యాక్షన్, ఒక పోలీస్ అయినా ఒక యాక్షన్ మూవీ లాగా ఉంది కానీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ అన్న దాన్ని జస్టిఫై చేయలేదండి. మోస్ట్లీ ఇట్స్ అన్ యాక్షన్ ఫిలిం, సస్పెన్స్ థ్రిల్లర్ కాదు, యాక్షన్ థ్రిల్లర్. ఆ వయసులో చూసుకుంటే బాగా చేశారు కానీ కొంచెం హిట్ సిరీస్ లో దాని పరంగా తీసారా అంటే కనుక కొంచెం తక్కువగానే తీశారు. అంటే అంత కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు, అంత వర్కౌట్ అయిందా అంటే లేదో కానీ, బట్ ఓవరాల్ గా అయితే నాని అయితే కొంచెం బెటర్ గానే చేశారు. బట్ నాట్ బ్యాడ్. ఆయన పర్ఫార్మెన్స్ జనరల్ గా బాగానే ఇస్తారు కాబట్టి ఇచ్చారు. నాని గారు ఇంతకు ముందు చేసినటువంటి ఎన్నో సినిమాలు చూసినాము. ఆ సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఇంకొక ఎత్తు. నాని అన్న మామూలుగా ఏమంటారు అంటే నేచురల్ స్టార్ అని అంటాం, కానీ ఈ సినిమాతో ఏంటంటే పక్కా మాస్ యాక్షన్ స్టార్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాడు భయ్య. నిజంగా అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీజిఎం ఏంది, ఆ సాంగ్స్ ఏంది, ఆ ఫైటింగ్ సీన్స్ ఏంది, అరాచకం భయ్య. రక్తపాతం ఏంటంటే ఇటువంటి రక్తపాతం ఏంటంటే రక్త చరిత్ర సినిమాలో కూడా చూడలేదు. ఆ లెవెల్లో ఫ్యామిలీస్ చూడలేరు అని అంటే భయ. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే కొంచెం పెద్దవాళ్ళు చూడొచ్చు కానీ చిన్న వాళ్ళని మాత్రం తీసుకురావద్దు భయ. భయపడతారు చిన్నవాళ్ళు, ఏంటంటే భయపడతారు. చిన్నవాళ్ళు చూసే సినిమా కాదు ఇది. కానీ లాస్ట్ నాకు ఒకటే ఏంటంటే ఓవరాల్ గా 4 రకాల ఇన్వెస్టిగేషన్లు భయ్య, 4 రకాల ఇన్వెస్టిగేషన్లు 4 కోణాలలో ఊచకొత కోసిండు భయ్య నాని అన్న. నిజంగా అసలు యాక్టింగ్ పిచ్చి పిక్స్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఓవరాల్ గా మూవీ సూపర్ హిట్ భయ్య. ఈ మూవీకి ఈ వీక్ లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ది బెస్ట్ బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు అని అంటే మన నాని అన్న అని చెప్తా భయ్య. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరు థియేటర్ కి వచ్చి చూడండి భయ్య. 1% కూడా డిసప్పాయింట్ అవ్వడానికి అవకాశం లేదు. థ్యాంక్ యూ భయ్య. ఆశిస్తున్నాం. సినిమా సూపర్. డాక్టర్ శైలేష్ కోల్ గారి డైరెక్షన్ అద్భుతంగా ఉంది. సినిమా అందరూ థియేటర్లు చూడండి. శ్రీనిధి శెట్టి గ్రామాలు అందాలు డ్యూయెట్లే ఉండండి. మాంటే సాంగ్ ఉంటాయి. సినిమా మిక్కీ జే గారి, మేయర్ గారి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిన సినిమా. అందరూ థియేటర్లో చూడండి. నేను ఓన్లీ న్యాచురల్ స్టార్ నాని అని పర్ఫార్మెన్స్ చూద్దాం ఇలా, నాకు యాక్షన్ స్టార్ నాని అని కనిపించాడు. హార్ట్ పేషెంట్లు చిన్నపిల్లలు దయచేసి చూడొద్దు అని చెప్తా. ఎందుకంటే ఆ నరుకుడికి ఆ గుండె తట్టుకోలేదు. నాకే హార్ట్ అటాక్ వచ్చేసింది కొన్ని చోట్ల. అంత భయంకరంగా చూపించాడు ఆ ఎలివేషన్స్. సరిపోదా శనివారం మనకు ఒక మంచి ఫ్యామిలీ లవ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇది అలా కాదు, ఇది ఒక మాస్ యాక్షన్ పీక్డ్ మసాలా బిర్యానీ. పిచ్చుకోకున్నారని అడుగుతారు అసలు. ఇందులో శ్రీనిధి శెట్టి బాగా చేసింది. ఆ అమ్మాయి ఒక లక్కీ హీరోయిన్ గా మారిపోయింది తెలుగులో. సో ఈ తర్వాత నుంచి అమ్మాయికి మంచి ఆఫర్స్ వస్తాయని కోరుకుంటున్నా. క్యామియో క్యారెక్టర్ వచ్చింది క్లైమాక్స్ లో, అడవిశేష్ గారు. నేను ఎక్స్పెక్ట్ చేయాల, అదైతే ఒక ఉన్న 5 మినిట్స్ కూడా చింపారేసాడు. సూపర్ 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 సినిమా భయ. నాని ప్రొడ్యూసర్ గా సూపర్ సినిమా మాత్రం. శైలేష్ కోలన్ మాత్రం మొత్తం వైలెన్స్ ఫుల్ వైలెన్స్ చూపించింది సినిమా. సూపర్ వైలెన్స్ ఉంది సినిమా మాత్రం, తగ్గేదే లేదు అన్నట్టు సూపర్ ఉంది సినిమా. నాని గారి యాక్టింగ్ మరో కొత్తదనం, కొత్త కోణం స్టార్ట్ చేసాడు. ఇంకొకటి సూపర్ ఉంది సినిమా మొత్తం. హీరోయిన్ మొత్తం మార్షల్ ఆర్ట్స్, అంత సాఫ్ట్ కాదు, మొత్తం మార్షల్ ఆర్ట్స్. హీరో కంటే ఎక్కువ ఇచ్చేస్తుంది ఫైటింగ్ లో. హిట్ డబల్ హిట్ మేడం, డబల్ హిట్, సూపర్ హిట్ సినిమా. మొత్తం వైలెన్స్ మాత్రం ఘోరంగా చూపించేసిండు. లాస్ట్ కు అడవిలో ఉన్న బిల్డింగ్లకి అడవిశేష్ పెద్ద గన్ పట్టుకొని ఎంట్రీ అవుతాడు. సూపర్ ఉంది అడవిశేష్, సూపర్ ఎంట్రీ, సూపర్ హిట్ సినిమా. నాని గారి కెరియర్ లో కూడా లేదు. మొత్తము రక్తపాతం, ఇట్లా 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 చేతిలో పోస్తాడు, ఇట్లా దార పోస్తాడు, బాక్స్ బద్దలు ఒక్కొక్కనికి ఈపు మోగిస్తాడు, కసా మొత్తం వైలెన్స్. అంటేగా సైంధవ్ కంటే ఎక్కువ చూపించింది వైలెన్స్. నేను అంత ఘోరంగా చూపిస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాత్రం కిరాక్ ఉంది సినిమా. డైరెక్షన్ సూపర్ మేడం. శైలేష్ కోలన్ అంటే మనం చూసాం కదా, ఆయన సూపర్ హిట్ సినిమాలు. సూపర్ ఉన్న సినిమా, బ్లాక్ బాస్టర్ మూవీ. యాక్టింగ్ అయితే ఊచుకోత, మైండ్ బ్లోయింగ్. పావు చచ్చిపోయినప్పుడు పావును పుట్టుకోవాలి, పావును పుట్టాలంటే చూపించాడు. సినిమా హిట్, సూపర్ హిట్. నాని అన్న సూపర్ హిట్. సినిమా అడ్డిపోయింది. ఏంది బ్రో నాని అన్న, నేను మర్చిపోలేనన్నా. నేను ఏం నరుకుడన్నా, అదే ఏం నరుకుడు. చచ్చిపోతారు రియాలిటీలో అయితే చచ్చిపోతారన్న మనుషులు. చాలా బాగుంది అసలు, ఎక్కడ బోర్ కొట్టలేదు అసలు. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హై అయితే నెక్స్ట్ లెవెల్ ఇంటర్వల్ బ్యాంక్ కి. తర్వాత వచ్చింది అయితే సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేయం అసలు. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఇలాంటి సెకండ్ హాఫ్ మనం చూడలేదు. చాలా బాగుంది, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ బ్యాంక్ సూపర్. ఒక 2-3 ట్విస్ట్ ఉంటాయి. సో యూ విల్ లవ్ దోస్ వన్స్. డెఫినెట్లీ మస్ట్ వాచ్. కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉందని అనిపిస్తుంది, బట్ దెన్ ఇట్ ఈస్ ద జానర్ అలాంటిదే కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ ద సేమ్. క్యారెక్టర్ టోన్ సెట్ చేయడానికి ఐ థింక్ డైరెక్టర్ టుక్ ద డిసిషన్. బట్ టువర్డ్స్ ఎండ్ వచ్చేసి అసలు ఎక్కడ కూడా అలాంటి వల్గారిటీ లేదు. ఎక్కడ అసలు బోర్ అవ్వట్లేదు. అసలు కంటిన్యూస్
ఆ లాస్ట్ లో మాత్రమే క్లైమాక్స్ లో మాత్రమే పర్పస్ అంతా రివీల్ చేస్తారు. పర్పస్ అని అంటాడు, లాస్ట్ లో మాత్రం రివీల్ చేస్తారు. అండ్ ఎస్పెషల్ గా నాని షౌట్ మాత్రం అసలు కిక్ ఇచ్చేస్తుంది. ఫస్ట్ హాఫ్ లో సూపర్ కిక్ ఉంటుంది, ఒక షౌట్ ఉంటుంది, నాని షౌట్ క్లియర్ క్లూ ఇచ్చారు. దట్ ఈస్ ద ట్విస్ట్ అండ్ దట్ ఈస్ ది స్ట్రాంగ్ USP ఆఫ్ ద మూవీ. సూపర్ హిట్ మూవీ ఫైనల్లీ. నాని పార్ట్ డైరెక్షన్ ఈస్ గ్రేట్. సో ఆఫ్టర్ 20 years తర్వాత ఒక డిఫరెంట్ అంటే హిట్ 1, హిట్ 2, హిట్ 3. సో నానిది ఇందులో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి క్యారెక్టర్లో కానీ ప్రతి డైరెక్షన్ పార్ట్లో కానీ చాలా గ్రేట్ఫుల్గా ఉంది. సో క్లైమాక్స్ అండ్ స్టార్టింగ్ ట్రెండ్ ఒక పోలీస్ ఆఫీసర్గా ఎలా వర్క్ చేయాలనో ట్రెండ్ వర్క్స్లో చూపించారు నాని. సో ఆల్మోస్ట్ నాని ఎఫర్ట్ ఈస్ గ్రేట్. సో నవేడేస్ ఇదే పార్ట్లో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వర్క్ చేయాలి. వేరే లెవెల్ ఉంది. పార్ట్ 4 కూడా వస్తుంది. పార్ట్ 4 దాంట్లో 3-4 హీరోలు ఉన్నారు, మైండ్ బ్లోయింగ్. పార్ట్ 4 అయితే దీనికన్నా డబల్ హిట్ అవుతుంది. 1 కన్నా 2 కన్నా 3 బాగుంది. ఇది నాని అన్న యాక్టింగ్ బాగుంది, దీనిలో సూపర్ హిట్ అవుతుంది. హైలైట్ సీన్ యాక్షన్ ఫైట్లు, కత్తితో నరుకుతాడు, వైలెన్స్ ఫైట్ సూపర్ చూపించారు. స్టోరీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ సూపర్ వేరే లెవెల్ చేశాడు నాని సార్. హీరోయిన్ కూడా బాగా యాక్టింగ్ చేసింది, బాగుంది వాళ్ళిద్దరు జత. చాలా సూపర్ సినిమా, మైండ్ బ్లాక్ బస్టర్. 200 కోట్లు కొడుతుంది గ్యారంటీ, ఇది గ్యారంటీ బ్లాక్ బస్టర్. చూడొచ్చు, అంతేం లేదు. నానికి బ్యాడ్ నేమ్ రాకుండా అయితే వెళ్ళొద్దు, మరి నానికి అంత గుడ్ నేమే రావాలి. ఓకే, పార్ట్ 4 అయితే నేను ఎక్స్పెక్ట్ చేయరు ఎవ్వరు. పార్ట్ 4 అసలు ఘోరం ఉంటది, అసలు అంత బాగుంటుంది. ఓవరాల్ గా అబ్బాయి ఎవరేజ్ అన్న. సో మన మీద వాళ్ళు ఏదైతే ఆడియన్స్ కి సెట్ చేశారో, ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అండ్ సెకండ్ హాఫ్ వచ్చి సర్వైవల్ థ్రిల్లర్, దానికి తగ్గట్టు ఉంది. కానీ ఓవరాల్ గా చూసినప్పుడు అంత గ్రిప్పింగ్ అనిపించలేదు సినిమా. మనం ఏదైతే హెచ్ చూసి వచ్చామో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు. కాకపోతే ఏంటంటే ఒక మాస్ ఆ మూవీగా మాత్రం ఒక మంచి మూవీ నిలిచిపోతుంది నాని గారి కెరియర్. మొత్తం రక్తపాతం ఉందని చెప్పడానికి సింబాలిక్ గా చూపించాను. మొత్తం బ్లడ్ బాత్ చేయించాను సినిమా మొత్తం. నాని గారికి సెట్ అయింది, ఎవరికి సెట్ అవ్వదు. నాని గారి వైలెన్స్ అండి, ఆయన అసలు పోలీస్ ఆఫీసర్ అంటే ఇప్పటికీ ఎవరు నమ్మరు, అసలు నాకే నమ్మాలనిపించదు, అంత వైలెంట్ గా ఉన్నారు. పెద్ద సైకో అంటే నాని గారే. నాకైతే ఏజే నచ్చింది. ఏజే అంటే అర్జున్ ఒక సైకో కిల్లర్ లాగా మర్డర్ చేసి వాళ్ళ సైడ్ వెళ్తాడు అనమాట. సో నాకు అది బాగా నచ్చింది. అస్సలు థియేటర్ అరుపులండి అడివిశేష్ గారి ఎంట్రీకి మాత్రం. క్లైమాక్స్ అస్సలు లాస్ట్ 45 minutes అస్సలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదనమాట, అలా ఉంది. అంటే ఇంకా ఆడియన్స్ కి బోర్ కొట్టుకుని ఉండడానికి హీరోయిన్ ఎంట్రీ పెట్టారు. నాకు అయితే హిట్ 1, హిట్ 2, హిట్ 3తో పోల్చుకుంటే నాని యాక్టింగే బాగుంది. అంటే అడివిశేష్ కి అంత హోప్ ఇవ్వలేదు, విశ్వకి అంత హోప్ ఇవ్వలేదు. కాబట్టి దీంట్లో నాని గారిలో ఉన్న వైలెన్స్ బాగా యాక్టింగ్. దసరాలో ఉన్న దానికంటే ఇందులో ఇంకా ఎక్కువ చూపించారు. హైలైట్స్ అంటే సైకో సీరియల్ కిల్లర్ మెయిన్, అదే మనకి కావాల్సింది. బట్ కాకపోతే సీరియల్ కిల్లర్ గన్ ఉంటే ఇంకా బాగుంటుందని నాకు అనిపించింది. పార్ట్ 3 బాగా అనిపించింది. హిట్ థర్డ్ కేసు చాలా బాగుంది. స్టోరీ మనకి కొంచెం డిఫరెంట్ గానే ఉంది, బట్ చూడడానికి మాత్రం నార్మల్ గానే ఉన్నట్టుంది కానీ బట్ సంథింగ్ డిఫరెంట్ గానే ఉంది. మ్యూజిక్ ఏం లేదండి, బట్ బీజిఎం బాగుంది. ఫైట్స్ అసలు అది ఫైట్ అంటారా అండి, ఒక్కొక్కరిని ఎలా పడితే అలా చంపేస్తున్నారు, అంత సైకోగా చంపుతున్నారు. కొంచెం అడల్ట్ ఉంది కొంచెం, బట్ అది కూడా కొంచెం ఫన్నీగానే ఉంది. చైర్ ఎక్కి కూర్చొని చంపిన, చైర్ ఎక్కి కూర్చొని చూస్తుండే ఇట్లా. క్లైమాక్స్ అయితే సచ్చి వేడవుతాం. నాకైతే క్లైమాక్స్ ఘోరంగా నచ్చింది. నాని మొత్తం గుర్తు పెట్టి చంపేసిండు అందరినీ. మస్తు అంటే మస్తు యాక్ట్ చేసిండు, అసలు ఘోరంగా సెట్ అయింది ఆయన. ఈ వైల్డ్ నాని ఏ మూవీలో చూడలేదు నేను ఇంత వైల్డ్ గా. అసలు అన్ని బాగున్నాయి. హిట్ 1 బాగున్నది, 2 బాగున్నది, ఇది ఇంకా బాగున్నది నాని కదా.